నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 వ్యూహాలు అన్నాడు. ఒకటి, మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి అభినయ్ దర్శన్ చేసినటువంటి నాటకం పైన హర్ష కుమార్ని ప్రెజర్ చేయడం, అదేవిధంగా కేఏ పాల్ కావచ్చు వీరందరినీ. రెండోది, కూటమిని చీల్చడానికి ప్రొఫెసర్ నాగేశ్వరరావుని పంపి అక్కడ కేంద్రం జగన్మోహన్ రెడ్డి శాశ్వత మిత్రులు, చంద్రబాబు నాయుడు ఓన్లీ ఇన్స్టాంట్ మిత్రులు అని చెప్పేసి మాట్లాడించడం. తర్వాత అసలైన మీద వచ్చారు అదే జగన్మోహన్ రెడ్డి. ఆయన ప్రెస్ మీట్లో నేను శాంతి కాముకున్నంటూ ఆయన చాలా మంచివాడు కాబట్టి అందరూ బ్రతుకున్నాడని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆయన శాంతి భద్రత గురించి విఘాతం కలిగిస్తూనే ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్. సో వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. సార్ నమస్తే. నమస్తే. నమస్తే మేడం. డివిఎస్ గారు, వాస్తవానికి 3 ఇన్సిడెంట్లు చూసాం. 3 వ్యూహాలు కూడా పూర్తిగా బెడ్స్ కొట్టే. జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి తిరిగి రాగానే ఆయన ప్రెస్ మీట్ పెడతాడని చెప్పేసి వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎదురు చూసారో లేదో తెలియదు, కానీ ట్రోలర్సు, మీమర్సు వీళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూశారు. అయితే ఎందుకు లేట్ అయిందని చెప్పేసి అంటే ఒక సర్వే చేయించుకున్నాడు సంగతి తెలిసింది. మావిగన్ అని చెప్పి తుర్రమని చెప్పి నేను లండన్ పారిపోయాను, మరి మావిగన్ గురించి అసలు ఏమనుకుంటున్నారని చెప్పేసి ఒక సర్వే చేయిస్తే పూర్తిగా 39% ఉన్నటువంటి ఓటర్ పర్సెంటేజ్ కూడా 11% పడిపోయినట్టుగా, ఇవన్నీ చూసి 2-3 టీవీలు బద్దలైనట్టుగా, ఏం చేయాలో అర్థం కాక ఫ్రస్ట్రేషన్లో ప్రెస్ మీట్ పెట్టినట్టు మనకు అర్థమవుతుంది. మొత్తానికి 3 వ్యూహాలు పూర్తిగా బెడిసికొట్టడానికి కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? అంటే మీరేమో 3 రోజుల్లో ఈ 3 కుట్రల గురించి చెప్తున్నారు. ఇప్పటికీ అతను ఓడిపోయి దగ్గర ఒక 710 రోజులు అవుతాను. 710 రోజుల్లో 710 కుట్రలు చేశాడా? అంటే రోజుకో కుట్ర లేకపోతే పూటకో కుట్ర? ఆ లెక్కన లెక్కేసుకుంటే దగ్గర మరి 2030 కుట్రలు అవుతాయి. అంటే అసలు అతను జగన్మోహన్ రెడ్డా కుట్రల మోహన్ రెడ్డా? అంటే ఒకటి, ప్రతి కుట్ర బెడిసి కొట్టినా కూడా అతను మాత్రం అసలు వదిలిపెడతల్లా. పట్టువదలని విక్రమార్కుడే. మీరు చెప్పిందే ఏది, 3 రోజుల్లో ఈ రకంగా 3 విన్యాసాలు చేశాడంటే, 3 వ్యూహాలు పన్నాడంటే 3 బెడిసి కొట్టాయి. నిజం చెప్పాలంటే ఈ రాష్ట్రాన్ని మాత్రం ఆ దేవుడే కాపాడుతున్నాడు. ఏది అంటే చెప్తున్నట్టు దైవశక్తి వర్సెస్ దుష్టశక్తి. ఏది వాళ్ళ ఒక సైతాన్ లాగా మారాడు. ఇది మనం అంటున్న మాట కాదు, ఆయన చెల్లులే అంది. ఏది అది జగన్ ఆర్మీ కాదు, అదొక సైతాన్ ఆర్మీ అని చెప్పి ఎట్లా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పైన పగబట్టాడు, ఈ విధంగా ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. వరుసపెట్టి చూడండి. ఇప్పుడు ఆ అభినయ్ దర్శన్ ఎవరతను? అతనేదో ఒక బీటెక్ గ్రాడ్యుయేట్. అది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిందో లేదో, మొత్తానికి బీటెక్ చదివాడు, సినిమాల్లోకి వెళ్ళాలని ట్రై చేసినట్టున్నాడు. ఆ తర్వాత పాస్టర్ అవతారం ఎత్తాడు. అసలు ఆయన భార్య ఆయన పైన కేసు పెట్టడం, రెండో పెళ్లి చేసుకుంటే ఆ మాంగారిని బెదిరించి భయపెట్టి, అంటే అతను ఏంటి కేవలం కడప అంట అతను కూడా. అంటే ఆ కుట్ర వెనక మరి జగన్మోహన్ రెడ్డి హస్తం, మత కల్లోహాలు రెచ్చగొట్టే కుట్ర. హిందూ క్రిస్టియన్ గతంలో మనం చూసాం రాజమండ్రి పాస్టర్ ప్రవీణ్. అదే రోజు వీళ్ళందరూ ఒక పెద్ద మీటింగ్. అరే ఆ రోజు కనుక ఆ CCTV ఆ ఫుటేజ్లు కనుక బయట పెట్టకపోతే, అతను ఎవరు ఉన్నాడు చూసావా, జాన్ బెన్నీ లింగం, వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు అనుకుంటారు. బైబిల్ పక్కన పెడితే ఊసకోతే అన్నాడు. అసలు ఊసకోత కోసేవాడు బైబిల్ పట్టుకోవడానికి అర్హుడేనా? జగన్మోహన్ రెడ్డి కూడా నేను రోజు 4 గోళ్ల మధ్య బైబిల్ చదువుతానంటాడు. ఆయన కూడా బైబిల్ పక్కన పెడతారంటారు సార్. అంటే ఇవాళ క్రిస్టియన్స్ ఇలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అసలు క్రైస్తవ సమాజానికే ఒక మాయని మచ్చగా. ఏది ఎవరైతే ట్రూ క్రిస్టియన్స్ కమిటెడ్ నిజంగా క్రైస్తవాన్ని ఆచరిస్తారో వాళ్ళందరి పాలిట ఇతను ఒక విలన్గా. ఏం చెప్తుందమ్మా బైబిల్? ఏం చెప్తుంది? లవ్ యువర్ నైబర్ అంట. నీ వలే నీ పొరుగు వాణిని ప్రేమించుము అంట. దై లవ్ యువర్ నైబర్. ప్రేమిస్తాడా పొరుగువాడిని? పొరుగువాడిని కాదు, చెల్లెలను ప్రేమిస్తాడా? తల్లిని ప్రేమిస్తాడా?
అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిన్న కూడా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అదే మూడవ కుట్ర ఏదో ఇది ఏమని ఆ ప్రెస్ మీట్లో నేను మంచోడిని, నేను కనుక చెడ్డోడిని అయితే మా తాతను చంపిన వాళ్ళందరినీ బతకనిస్తానా? ఏం జరిగింది దానివల్ల? జగన్మోహన్ రెడ్డి వర్సెస్ పేర్ల పార్థసారథి రెడ్డి. నేను రాత్రి బయటకు వచ్చాడు. పేర్ల పార్థసారథి రెడ్డి అసలు వాళ్ళు నన్ను చంపాలని చూశాడు, 26 కత్తిపోట్లు, నేను చచ్చిపోయాను అనుకుని వదిలేసి వెళ్ళిపోయారు, మా తమ్ముడిని. అరే అసలు కోడూరులో చెంగల్రాయుడితో సహా దగ్గర దగ్గర 18 మందిని చంపారట. అంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి, రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి రక్త చరిత్ర తెలియని వాళ్ళకు కూడా తెలియజెప్పటం, లేపు దండించుకున్నారంటారా సార్? తెలికి కంపు చేసుకోవటం. అంటే ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు మొత్తం తెలుగు వాళ్ళందరికీ తెలిసింది వాట్ హ్యాపెండ్ అని, తెలియని వాళ్ళకి కూడా. అసలు అనవసరంగా ఎందుకు? అసలు ఇప్పుడు మా తాత గురించి, మీ తండ్రి గురించి ఎవరన్నారు, ఎవరు అడిగారు? నిన్న ప్రెస్ మీట్ పెట్టి రాజారెడ్డి చేసిన అకృత్యాలన్నీ వాళ్ళు మళ్ళా ఇంకోసారి స్క్రీన్ మీద. ఏంటి రాజారెడ్డి మీ తాత జిల్లా బహిష్కారం విధించారా లేదా? రౌడీ షీటర్ అవునా కాదా? అతను అసలు అక్కడ మైనింగ్ యజమాని, ఆ గనులు ఎవరైతే అతను గుమాస్తా ఉద్యోగం ఇచ్చాడో ఆ వెంకట సుబ్బయ్యని చంపాడని. అవునండి. బీసీ పద్మశాలి. అసలు ఊసన్న అని చెప్పి ఒక ఎస్టీ ఎరుకల, ఆ ఊసన్న అనేవాడిని పులివెందుల్లో అసలు సజీవ దహనం ఇతనే చేశాడని. ఎంతమంది ఇవాళ పరిటాల రవి హత్యలో నీ పాత్ర కూడా బయట పెట్టారు. ఆ రోజు సూట్ కేసు బాంబులో ఇదే పార్థసారథి రెడ్డి చూసిన దాంట్లో అతను దంతులూరి కృష్ణ, ఇతని స్నేహితుడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎలా అంటాడో జగన్మోహన్ రెడ్డి స్నేహితులు చెప్తే మనకి తెలుసు, జనానికి తెలుసు కదా. అంటే ఇప్పుడు ఇవాళ ఒకటి, ఇక మళ్ళా మధ్యలో ఎపిసోడ్ ఎవరిది? ప్రొఫెసర్ నాగేశ్వర. ప్రొఫెసర్ నాగేశ్వర ఇవాళ ఆయన పైన కేసులు, ఆయన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవటం, అసలు దీనిపైన అసలు ఇవాళ ఏంటి? సిపిఐ నారాయణ స్పందించాడు, అరెస్ట్ చేయండి ఆయన్ని, లేకపోతే జైల్లో పెట్టండి ఆయన్ని. జైల్లో పెడితే ప్రొఫెసర్ నాగేశ్వరే సీఎం అభ్యర్థి అన్నాడు. అంటే ప్రొఫెసర్ నాగేశ్వరే సీఎం అభ్యర్థి అని సిపిఐ నారాయణ అన్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఇక సీఎం అయ్యే ఆశలు లేవు, షర్మిలను నమ్ముకుని మా ఇండియా కూటమి దెబ్బతింటోంది అంటూ ప్రొఫెసర్ నాగేశ్వర్ని ఏదో కాక్రోచ్లు కూడా బయటకు వస్తాయన్నాడు. జనతా పార్టీకి ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి అని. అంటే కాక్రోచ్ అంటే సిపిఐకి వాళ్ళ కేరళ కూడా లేకుండా పోయినట్టుంది. అక్కడ విజయన్ కూడా ఓడిపోయినట్టు పరిస్థితుల్లో అటు పశ్చిమ బెంగాల్ బీజేపీ వశమైపోయింది, మొత్తం కాషాయ భారత్ అయిపోతుంది అనుకుంటా. ఇక కమ్యూనిస్టులు, ఇక కాలం చెల్లిన కమ్యూనిస్టులు నమ్ముకుంటే కుదరదని ఈ వృద్ధాప్యంలో సిపిఐ నారాయణ గారు ఆ కాక్రోచ్ జనతా పార్టీ అఖిల భారత జాతీయ కార్యదర్శి, లేకపోతే ఏపీకో తెలంగాణకో ఈ కాక్రోచ్ జనతా పార్టీకి ప్రొఫెసర్ నాగేశ్వరం చేస్తారా? ఆయన సీఎం అభ్యర్థి. అంటే ఇవాళ ఇక్కడ బీజేపీ ఎందుకని స్పందించలేదని కూడా కొంతమంది అంటున్నారు. యాక్చువల్గా ప్రొఫెసర్ నాగేశ్వర్ కామెంట్స్ అమిత్ షాని డ్యామేజ్ చేశాయి. అదేంటి ఆయన అసలు అమిత్ షా ఏదో మరి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి నా లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అని. అంటే 11 సిబిఐ కేసులు ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి కేంద్ర హోంశాఖ మినిస్టర్కి లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అవుతాడా? 9 ఈడీ కేసులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్థిక నేరస్తుడు అమిత్ షాకి లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఏంటి? దానిపైన అమిత్ షా చాలా సీరియస్గా ఉన్నారంటున్నారు. ఏది అసలు ప్రొఫెసర్ నాగేశ్వర్ పైన సీరియస్గా ఉన్నాడా, లేదు ఏపీ బీజేపీ తెలంగాణ బీజేపీ నాయకుల పైన సీరియస్గా ఉన్నాడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో కనకదుర్గ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, చాలా గ్యాప్ తీసుకొని పెట్టాడు. మీకు ఒక్క కొత్త పాయింట్ అన్నా సరే ఆ ప్రెస్ మీట్లో కనిపించిందా? వాళ్ళ తాత గురించి ఎవరు అడిగారు, వాళ్ళ నాన్న గురించి ఎవరు అడిగారు, అదేవిధంగా రాజకీయాల గురించి ఎవరు మాట్లాడారు? అసలు ఇవన్నీ కూడా ఒక్కటన్నా సరే, ఒక్క పాయింట్ అన్నా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావచ్చు, యువతకు కావచ్చు పనికొచ్చే పాయింట్ ఒకటి ఉందా అంటే ఏం చెప్తారు? ఎప్పుడైనా పనికొచ్చే పాయింట్ ఉంటే అది జగన్ ప్రెస్ మీట్ అవుతుందండి, పొరపాటున కూడా కాదు. ఆయన అసలు మొన్న పెట్టాలి, నిన్న పెట్టాడు ఎందుకో పాపం. అంటే మొన్న నాది మీరు అన్నట్టుగా బూమెరాంగ్ అయ్యాక అభినయ్ దర్శన్ది, తర్వాత ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ది కూడా అలా అయ్యాక ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చి ఏదో తాత తండ్రి తను మా గురించి చెప్పుకుంటే ప్రజలు నమ్ముతారు, చంద్రబాబు నాయుడు చెడ్డవాడు అవుతాడు అని అనుకున్నాడేమో ఆయన.
నా ఉద్దేశం అయితే అదే అనిపించింది నాకు. అంటే ఇందాక మన డివిఎస్ గారు చెప్పినట్టుగా ఇవాళ మొత్తం హిస్టరీ బయటకు వచ్చింది కదా, అవును, దాని గురించి చర్చ జరుగుతుంది ఇప్పుడు మొత్తం. రాష్ట్రం. అసలు ఇవాళ అసలు రాజారెడ్డి గురించి తెలియని వాళ్ళు కూడా గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకున్నారు ఎన్ని హత్య చేశాడు ఆయన, అతను ఎవరు, ఆ గనుల యజమాని ఎట్లా చెప్పాడు, పట్టపగలు చెప్పాడని, గొడ్డలతోటి, అది కూడా అనుకుంటా. అంటే గొడ్డలి గుర్తు కాదు మాది, గొడ్డలి పార్టీ కాదు అని నేను చెప్పాడు కదా, కానీ పాపం తాతని ఇరికిచ్చాడు అనవసరంగా. అంటే నీకు ఈ గొడ్డలి అనేది ఆనవాయితీగా వస్తుంది, వంశపారంపర్యంగా గొడ్డలి అనేది మీకు వస్తుందని అర్థమవుతుంది మనకి, అవునా? అంటే గొడ్డలి వాళ్ళు కొత్తగా బాబాయ్ కోసం వాడింది కాదు, తాత వాడిన దాన్ని దాచిపెట్టి వీళ్ళు వాడారా, లేదా అది మిస్ అయితే వీళ్ళు ఇక్కడ కదిర్లో గొడ్డలు చేయించారా? తాత వాడిన దాన్ని తీసుకొచ్చి దాచి బాబాయ్ మీద వేసారంటారా? ఏమో ఉండొచ్చు, అది నాకు ఇవాళ సందేహం వస్తుంది. అంటే అదే చెప్తున్నా, ఈ ప్రెస్ మీట్ మనకి చాలా కొత్త విషయాలు తెలియజెప్పింది, కొన్ని కనువిప్పులు కూడా కలిగిస్తుంది. సో గొడ్డల పార్టీ ఎవరిది అని అడిగాడు కాబట్టి నీదే గొడ్డల పార్టీ అని నువ్వు ప్రూవ్ చేస్తావు జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ మనం చెప్పగలుగుతున్నాం ధైర్యంగా. ఆయన అంతటా ఆయనే చెప్పుకున్నాడు కదా, గొడ్డల పార్టీ ఎవరిది, గన్ను కల్చర్ ఎవరిది, గన్ను పార్టీ ఎవరిది ఏంటో మాట్లాడాడు కదా నిన్న. సో మీరు అన్నట్టుగా అనవసరంగా ప్రెస్ మీట్ పెట్టుకుని, మరి స్క్రిప్ట్ నిన్న చూసారా, కొంత చూడకుండా చెప్పాడు కొద్దిగా, కంపారిటివ్గా చూసుకుంటే నిన్న మార్పు వచ్చింది కొంచెం, స్పాంటేనియస్గా, అంటే స్పాంటేనియస్గా కాదు, ప్రిపేర్ అయ్యి వచ్చి మాట్లాడినట్టుగా ఉంది. సో మొత్తం మీద మనిషిలో మార్పు లేదు, విషయంలో మార్పు లేదు, కానీ ఒక్క కుటుంబ విషయాలు మాత్రం బయట పెట్టాడు. బయట పెట్టి ఇంకొకసారి తాతని తండ్రిని తన్ని కూడా ఇంక్లూజివ్ ఆఫ్ జగన్ని, ఇంకా నేను ఇంకొక పదం చెప్పలేను, అందరినీ కూడా అలా చేశాడనమాట. సో డివిఎస్ గారు, వాస్తవానికి మావిగన్ అనగానే చంద్రబాబు నాయుడికి బీపీ పెరిగిద్ది, గుండెపోటు వస్తుంది, ఏదో అయిపోతాడు, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే తనకు సంబంధించినటువంటి రాజకీయ ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఉంచకూడదని చెప్పేసి గతంలో ఇదే విజయసాయిరెడ్డి గారితో కూడా ఇదే మాట మాట్లాడించారు. 2029 ఎన్నికల నాటికి నువ్వు బ్రతుకుంటే అనేటువంటి మాటలు చూసాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారే నిజంగా నట్టనడి రోడ్డు మీద కాల్చి ఆ పదాలు కూడా విన్నాం. అంటే చంపు లేదా ఏంటి సార్, ఇదేనా రాజకీయాలు అంటే? జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఈ ఒక్క పదంతో మనకు అర్థం కాలేదంటే ఏం చెప్తారు? మామూలుగా ఊరికి ఒకళ్ళు ఉంటారు ఇట్లాంటి వాళ్ళు, పచ్చగా ఎవరైనా ఉంటే ఇంకా వీళ్ళు ఏది కడుపు మంట, అంటే నోరు కుదరదు, కళ్ళు మంచివి కాదు, ఆ కళ్ళుతో ఏదైనా చూశాడంటే వాడికి ఏదో ఒకటి జరుగుద్ది, వాడు కింద పడటమో లేకపోతే ఏదో డ్యామేజ్ అవటమో, ఇల్లు తగలబడటమో. అంటే తమిళనాడు డిఎంకేనట్ట. అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రాష్ట్రానికి అలా ప్రతి ఊరికి ఒక ఇలాంటి క్యారెక్టర్ ఉన్నట్టుగానే వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి ఇతను ఏంటి, నోరు కుదరదు, ఆ కళ్ళు కూడా మంచివి కాదు. ఇప్పుడు శుభం బలగరా జగన్ అన్న అన్నారనుకో, ఏమంటాడు, డాష్ డాష్ అదేదో అంటాడా? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చంద్రబాబుని ఉద్దేశించి ఇవే చివరి ఎన్నికలను ఏదో అంటాడు అన్నాడు నిన్న కూడా ప్రెస్ మీట్లో. ఆయనకి ఏదో 78 అదే జగన్ ఏది చెప్పినా మీరు రివర్స్లోనే తీసుకోవాలి, ఎందుకంటే టెండరింగ్, రివర్స్ టెండరింగ్ కదా, ఇది కూడా రివర్స్ వర్డింగ్ అనమాట. ఏది ఇవాళ ఏది జగన్మోహన్ రెడ్డికి ఇవే చివరి ఎన్నికలు, లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం. ఇవాళ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ రేపటి ఎన్నికలు. చంద్రబాబుకి ఏంటి, ఆయన అసలు ఆల్రెడీ 12 ఎన్నికలు చూశాడు, ఆయనది 50 ఏళ్ళు రాజకీయం. నీదేంటి 20 ఏళ్ళకే నీది పేలిపోతుందా, 18 ఏళ్ళకే నీ రాజకీయం? వాళ్ళు అక్కడ 20 కూడా కొట్టాడా సార్? అక్కడే కనపడుతుంది కదా. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక గాలి బుడగలాగా 2000 ఏంటిది ఇక 34 ఎన్నికలకు ఆ పార్టీ ఉండదన్నమాట. 2029 ఎన్నికలే చివరి ఎన్నికలని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, అటెస్ట్ చేస్తోంది ఆయనే. ఇప్పుడు మావిగన్ అంటే ఆయనకి ఏదో మీరు కూడా జర్నలిస్టులతో అన్నట్టున్నాడు, ఏది మీరు వెళ్ళి చంద్రబాబు దగ్గరికి మావిగన్ చెప్పారంటే ఆయన గుండె ఆగిపోతుంది నిద్రపోతుంటే. అసలు మావిగన్ అంటే పసిపిల్లాడు కూడా పక్కన నవ్వుతున్నాడు, పగలబడి నవ్వుతున్నారు, అంటే నవ్వి నవ్వి చచ్చిపోతారని ఇతని ఉద్దేశం. ఒక పెద్ద జోకర్గా జగన్మోహన్ రెడ్డి, బెంతాహై, బెంగుళూరు, తాడేపల్లి, హైదరాబాద్, మావిగన్, జగన్
ఇవాళ ఇవన్నీ కూడా ఒక పెద్ద జోకులుగా పేలుతుంటే ఇతనేంటి తనను తను విదూషకుడిగా మారానన్న ఒక ఏది ఆవేదన కూడా కాదులే, దాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు. అవి కూడా నవ్వుకుంటా ముసిమిసిగా నేనటి ప్రెస్ మీట్లో తనే ఏదో పెద్ద సెటైర్ వేసినట్టుగా. ఏదైనా లోకేష్ మాత్రం బాగా దించినట్టున్నాడు. ఏది అదేంటది గూగుల్ వర్సెస్ గొడ్డలను ఏదో అన్నట్టున్నాడు, దానికి బాగా గింజుకున్నాడు. ఏది లోకేష్ ఏమన్నాడు, బోత్ ఆర్ నాట్ సేమ్ అన్నాడా, దాన్నే ఈయన రివర్స్లో బోత్ నెవర్ కెన్ బి సేమ్ అన్నాడా. అంటే గొడ్డలి అనేది బాగా దిగిందా, లేకపోతే నేను అంటోంది అదే ఏది ఇవాళ ఇంకో మాట అన్నట్టున్నాడు కడప కార్యకర్తల మీటింగ్లో లోకేష్ మాట్లాడుతూ ఏమన్నాడు, ఏదో భాస్కర్ అవార్డు ఇవ్వచ్చునో ఏదో అన్నాడు. నాకు అర్థం కాలేదు, భాస్కర్ ఏంటి, నాకు ఆస్కార్ తెలుసు కానీ భాస్కర్ తెలియదు మేడం. అలే సార్ ఊరికే జోక్గా అంటారు, ఆస్కార్ బదులు భాస్కర్ అవార్డు అంటారు. అంటే అత్తారింటికి దారే సినిమాలో బ్రహ్మానందం ఒక సీన్ ఉంటుంది సార్, తనకు తానే మైన్స్ లో సంపాదించుకున్న డబ్బులతో సినిమా తీసి తనకు తానే ఎవరు అవార్డు ఇస్తలేదని చెప్పి దానే భాస్కర్ అవార్డు ఇచ్చుకుంటాడు. మేబీ ఆ భాస్కర్ అవార్డు అదే అదే వాడి పేరు కూడా భాస్కర్ కాబట్టి ఇది ఆ బ్రహ్మానంద క్యారెక్టర్ పేరు కూడా భాస్కర్, అందుకనే భాస్కర్ అవార్డు అంట. ఓహో అదే లోకేష్ చెప్పింది నాకు అర్థం కాల. ఓహో భాస్కర్ అవార్డు, ఆస్కార్ ఎటు రాదు కాబట్టి బ్రహ్మానందంతో భాస్కర్ అవార్డు ఇద్దామని. మామూలు నటుడు కాదు, బ్రహ్మానందం లాగా భాస్కర్ అవార్డు పుచ్చుకోని, అది అంటే పొలిటికల్ బ్రహ్మానందం. అంతే అంతే. అదే ఈ మధ్యకాలంలో ఎక్కడో కూడా విన్నాను సార్, మరి మీమ్స్ ఏమో తెలియదు కానీ ఎక్కడో బ్రహ్మానంద గారు జగన్ గారు కలిశారని, జగన్ గారిపై బ్రహ్మానందం సీరియస్ అయ్యారు. ఎందుకు అంటే నాకన్నా ఎక్కువ ట్రోల్స్ నీ మీద జరుగుతున్నాయి, నన్ను మర్చిపోతున్నారు జనాలు అని చెప్పేసి బ్రహ్మానంద గారు సీరియస్ అయ్యారని చెప్పేసి వింటున్నాను. అంటే బ్రహ్మానందం మీమ్స్ కన్నా జగన్ మీమ్స్ ఎక్కువైపోయాయి. దీంట్లో ఇద్దరి మధ్య పోటీ నడుస్తుందా? అంటే ఇవాళ ఒక విదూషకుడిగా ఇది పొలిటికల్ కమెడియన్గా జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఒకటి ఇక్కడ చూడాల్సింది ఏది ఎంత డేంజరస్ పర్సన్ అంటే అమరావతిపై అతనికి అక్కిన విషయం. ఏది నిన్న కూడా ప్రెస్ మీట్లో చంద్రబాబుపై విషయం కక్కడం కాదు అది, ఏది వాళ్ళ అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. దగ్గర దగ్గర 50,000 మంది కార్మికులు, ఒక 5,000 పైగా మెషినరీ, అటు జేసీబీలు ఇటు ప్రొక్లైన్లు ట్రాక్టర్లు, యుద్ధ ప్రాతిపదికన అసలు ఎమ్మెల్యే క్వార్టర్స్ అయిపోయిందంట. అది రేపొద్దున అసెంబ్లీ సెషన్స్లో ఇక ఎమ్మెల్యేలంతా గృహప్రవేశం చేసేయాలని మొన్న చూపించారు చక్కగా, అసెంబ్లీకి వెళ్ళిపోవటమే. అటు ఏది ఐఏఎస్ల క్వార్టర్స్ కూడా అయిపోయాయి. సీడ్ యాక్సిస్ రోడ్ కంప్లీట్ అయిపోయిన పరిస్థితుల్లో ఇతనికి ఏంటి మళ్ళా పాత క్యాసెట్టే, పాడిందే పాడరా పాచిపళ్ళ జగన, లేకపోతే ఏమనాలి మనం ఇప్పుడు తెలంగాణ 615 కోట్లు అయిందంటాడు సెక్రటేరియట్. రేవంత్ రెడ్డి ఏమని చెప్పాడు, నారాయణ ఏమని చెప్పాడు మంత్రి, అది 615 కోట్లు కాదయ్యా, తెలంగాణ సెక్రటేరియట్ 1450 కోట్లు అయింది అని లెక్కలతో సహా చెప్పారు. అక్కడ స్క్వేర్ ఫీట్కి దగ్గర దగ్గర 17,520 ఎంత అయిందని చెప్పారు తెలంగాణ సెక్రటేరియట్. అంతకుముందు కూడా ప్రెస్ మీట్లు ఇదే గోల, ఢిల్లీ పార్లమెంట్ అంటాడు. ఢిల్లీ పార్లమెంట్ కూడా అదే, అది 1,500 కోట్లు అయింది, అది కూడా స్క్వేర్ ఫీటు 17,000 రూపాయలు చదరపడుగు. ఏమంటాడు హైదరాబాద్ బెంగళూరులో స్క్వేర్ ఫీటు 4,500, ఇక్కడ మాత్రం 14,500 చేసుకుంటున్నారు. దాని మీద మేడం ఏబిఎన్ వెంకటకృష్ణ ఎవరు మధ్య అక్కడ ఛానల్లో సవాల్ ఏదో చేశాడు. ఇప్పుడు జగన్ చెప్పే రేటుకి నా దగ్గర అంత డబ్బులు లేవు కానీ మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ఫండ్ రైజ్ చేస్తాం, ఆ తాడేపల్లి ప్యాలెస్ అమ్ముతాడా, మేము కొనుక్కుంటాం. ఎంత స్క్వేర్ ఫీట్కి 4,500కి, మరి తాడేపల్లి ప్యాలెస్ ఇస్తాడా? సజ్జలకు కూడా ఇచ్చినట్టున్నాడు ఆఫర్, మీకు కూడా ఏమైనా కావాలంటే కమిషన్ ఇస్తాం, మీరు మాట్లాడి పెట్టండి. అంటే మామూలుగా ఏదైనా ల్యాండ్ అపార్ట్మెంట్ కొంటే బ్రోకర్కి ఏదో ఇస్తుంటారు కమిషన్. అంటే ఇవాళ అసలు అతను 4,500 స్క్వేర్ ఫీటా? నువ్వే ఇప్పుడు ఇవాళ ఆధారాలతో సహా మంత్రి నారాయణ చెప్పాడు ఏమని, స్టీల్ 80% పెరిగింది, సిమెంట్ 40% పెరిగింది, మట్టి పని 30% పెరిగింది, జిప్సమ్ షీట్ 30% పెరిగింది. నువ్వెందుకని కట్టలేకపోయావు? 5 ఏళ్ళు నీకు ఇచ్చారు, 5 ఏళ్ళు నీకు ఇచ్చినప్పుడు నువ్వే కట్టుంటే
ఇవాళ ఇంత పెరిగేది కాదుగా. నీ రేటుకే వచ్చేది అప్పుడు నువ్వు చెప్పింది. అంటే జగన్ నిన్న ప్రెస్ మీట్లో ప్రజలకు ఏం చెప్పాడంటే, చూసారా నేను చేసిన నష్టం ఎంతో, 4,500కి కంప్లీట్ అయ్యేదాన్ని 14,500 చేశాను. సార్ ఇప్పుడు ఇంకొక డౌట్ కూడా వచ్చింది సార్. సో జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి గురించి అడిగారేమో కానీ ఏబిఎన్ గారు మేమేమనుకుంటున్నాం అంటే మా లియో తరఫున కూడా లియోకి కూడా ఒక ఛానల్ ఇంకొద్ది పెద్ద ఎక్స్పాండ్ చేయాలని చూస్తున్నాం. ఏదన్నా ఏదైతే రుషికొండ ప్యాలెస్ అదే రేట్కి ఇస్తే మా యాజమాన్యంతో మాట్లాడి మేము తీసుకుంటే ఏమన్నా మాట్లాడగలుగుతారు సార్ మీరు? రుషికొండ ప్యాలెస్ ఎంత అయింది? స్క్వేర్ ఫీటు 30,000 రూపాయలు. ఇవాళ అసలు ఇది నెలకి 30 లక్షలు కరెంటు బిల్లు అంట. అవును 70 సార్. ఇంకా మాట్లాడి 24 నెలల్లో ఇతను కట్టిన రుషికొండ ప్యాలెస్కి చంద్రబాబు ప్రభుత్వం ఎంత కట్టిందో తెలుసా? కరెంటు బిల్లు 7,20,00,000. అంటే అంతకుముందు హరిత రిసార్ట్స్ అది సంవత్సరానికి 10 కోట్లు వచ్చేది ఆదాయం. అవునండి. దాన్నేమో నష్టం చేశాడు. సంవత్సరానికి 10 కోట్లు బండేశాడు. అది ఉండటానికి పనికిరాదు, ఏం చేయటానికి పనికిరాదు. అంటే జగన్ నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో నేను చేసిన నష్టం చూసారా ఎంత ఎక్కువ చేశాను అనేది ప్రజలకు బాగా చెప్పాడు. అవును, ఆయన చేసిన హత్యల గురించి చెప్పాడు, ఆయన చేసిన నష్టం ఆయన కాదు ఆయన వంశం చేసిన నష్టం. అవును అవును అవును. సో కనకదుర్గ గారు, సో జగన్మోహన్ని జోకర్ అని చెప్పేసి అనుకుంటున్నారు అనేది తీసి పక్కన పెడితే, నిన్న ప్రతిసారి ఆయనకు సంబంధించినటువంటి వైసీపీ నేతలందరినీ కూడా ఎక్కడో దగ్గర వాళ్ళందరూ వేస్ట్ గాళ్ళు, జోకర్ గాళ్ళు అని చెప్పేసి అంటూ ఈయన జోకర్ అయిపోతున్న పరిస్థితి మనం చూసాం. మొన్న మధ్య జరిగినటువంటి ఒక మే 4వ తారీఖు వచ్చిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో తమిళనాడు అండ్ మిగతా 5 రాష్ట్రాలకు సంబంధించి, తమిళనాడుకి సంబంధించి ప్రచారం చేసిందేమో ఆర్కే రోజా గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి, వీళ్ళందరూ కూడా వెళ్ళారు. అయితే ఇవన్నీ తీసి పక్కన పెడితే గెలిచింది టీవీకే విజయ్ అయితే, విజయ్ మా జగనన్న ఫోటో పట్టుకున్నాడు కాబట్టి గెలిచాడని చెప్పేసి మాట్లాడారు. అయితే అక్కడ ఉన్న విలేకరు మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే మీరు తమిళనాడు ఎన్నికలు మీ ఫోటో పెట్టుకొని గెలిచారా అంటే ఆయన చాలా సిగ్గుది చేశాడు. ఏమని, నాకు ఆ రాష్ట్రంలో పలుకుబడే ఉంటుంది, నాకు ఇక్కడే దిక్కు లేదని చెప్పేసి అంటూ ఆర్కే రోజా గారు ఆయన పేరు ఆయన ఫోటో పట్టుకొని గెలిచారని చెప్పి ఆయన పదే చెప్పుకుంటుంది. ఆర్కే రోజా సిగ్గు తీసేశాడా లేదా జగన్మోహన్ రెడ్డి అంటే ఏం చెప్తాడు? ఆయన ఏమన్నాడంటే అది టీవీకే విజయం అనేది విజయ్ తనంతట తను కష్టపడి తెచ్చుకున్నదని చెప్పాడు. అది విజయ్ తెచ్చుకున్న విజయం అని చెప్పేశాడు ఆయన నిన్న. సో ఇది కొంచెం ఈ క్యాసెట్ మీరు 10 సార్లు రోజాకి వినిపించండి. ఎందుకంటే ఇప్పుడు డిఎంకే వాళ్ళు కొట్టడానికి రెడీగా ఉన్నారు. ఆల్రెడీ టీవీకే గురించి ఈ మాట అన్నందుకు, అంటే జగనన్న ఫోటో పెట్టుకున్నాడు కాబట్టే విజయ్ గెలిచాడని అన్నారు కదా ఆవిడ. దానికి అతను ఎవరు, టీ నగర్ ఎమ్మెల్యే, టీవీకే ఎమ్మెల్యే ఆనంద్, ఆయన అన్నాడు, సరే మీ ఫోటో పెట్టుకుని గెలిస్తే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఫోటో, మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అపోజిషన్ లీడర్గా కూడా గెలవలేకపోయాడు, 11 సీట్లకే పరిమితం అయ్యాడు అని అడిగాడు. ఆ విషయం కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్తే బాగుండేది. ఎవరైనా యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పట్టుకున్నందుకే 11 స్థానాల్లో మీకు మనం చెప్పాను, అతని ఫోటో పట్టుకోవటం వల్ల 11 స్థానాలు తగ్గిపోయాయి. ఇప్పుడు జరిగిన నష్టం అది. మరి ఈ నష్టాన్ని రోజా పూర్తిస్తారా? అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోయి వైసీపీ ఏవైతే 11 స్థానాలు అక్కడ కలపవచ్చా? తమిళనాడు వాళ్ళు తీసుకోరు, అలాంటి పిచ్చి పని చేయరు. ఎందుకంటే వాళ్ళకి అసలు ఆప్షన్ ఉంటే కలిపేస్తారు. కానీ వైసీపీ అంటేనే అక్కడ హడల్ అనమాట, ఎందుకు ఈ దరిద్రం మాకని. అందుకని అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి ఇందాక సార్ చెప్పినట్టుగా ప్రతిదాన్ని తన్ని తాను బయట పెట్టుకున్నాడు. మొత్తం తన తాత దగ్గర నుంచి జరిగిన హత్యల గురించి, తన తాత చేసిన చెడ్డ పనులో లేకపోతే వాటెవర్ అవి, తండ్రి వల్ల జరిగిన నష్టాలు, తన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాలు విడమర్చి చక్కగా చెప్పాడు ప్రజలకి. కాబట్టి 2029 చంద్రబాబు నాయుడు గారికి ఆఖరి ఎన్నికలు కాదు ఇవి. 2029 అనేది జగన్మోహన్ రెడ్డికి ఆఖరి ఎన్నికలు. అంటే ఆయన నిల్చోవాలనుకుంటున్నాడు కానీ ప్రజలు ఎవరు ఎదురు చూడటం లేదు ఆయన గురించి. సో అక్కడితో పరిసమాప్తం. 11 స్థానాలు కూడా క్లోజ్ అయిపోయి హ్యాపీగా ఆయన ఎలహంకి వెళ్తాడో, మరి హైదరాబాద్లో ఉంటాడో, ఎందుకంటే ఆయన ఆస్తులు అక్కడే ఉన్నాయి కాబట్టి. మరి ఏం చేస్తాడో, విశ్రాంత ఏమనాలి రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాడో మనకు తెలియదు. కానీ ఒక ప్రెస్ మీట్ అనేది నిన్న మీరు చెప్పినట్టుగా ఒక ప్రొఫెసర్ అనే వ్యక్తి, ఒక నాగేశ్వర్ అనే వ్యక్తి ఇవాళ నేను నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను అన్నాడు. చూడండి, ఇది ఇక్కడితో ఆయన క్రెడిబిలిటీ అయిపోయింది పూర్తిగా. కొద్దో గొప్ప క్రెడిబిలిటీ ఉండింది, ఎందుకంటే ఇవాళ ఆయన భయపడ్డాడు. ఒక పోసాన్ని గుర్తు తెచ్చుకున్నాడేమో, ఎందుకంటే ఎన్ని పోలీస్ స్టేషన్లో తిప్పారు పోసాన్ని.
ఇవాళ నువ్వు మాట్లాడే ముందు నువ్వు ఆలోచించుకోవాలి. ఒక ప్రొఫెసర్ అయ్యుండి, నిన్ననే నేను చెప్పాను ప్రొఫెసర్ మాట్లాడే దాంట్లో నిజం లేదు అని. అది కరెక్ట్. అది ఇప్పుడు ఇష్టానికి ఎప్పుడు మాట్లాడకూడదండి. మనకంటూ ఎవరైనా సరే, ఇప్పుడు మీరు నాకు నచ్చకపోయినా గబుక్కొని నేను మాట్లాడకూడదు. కనీసం నేను మాట్లాడే దాంట్లో నన్ను నేను డిఫైన్ చేసుకునే ఇది ఉండాలి నాకు. అవును నేను లేదు ఇంకొక పని చేసి ఉండాలి. ఇవాళ నాగేశ్వర్ నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను అనకుండా నేను చెప్పింది ఖచ్చితంగా నిజం, నేను ఫేస్ చేస్తాను అనాలి దమ్ముంటే. అంటే దమ్ము ధైర్యం లేని జగన్మోహన్ రెడ్డితో ఉన్నాడు కాబట్టి ఈయనకు కూడా దమ్ము ధైర్యం లేకుండా అయిపోయింది. మీకు అది చెప్తున్నా. కాబట్టి ఒక జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన ఏ పేటీఎంగా మారాడో ఇవాళ ఆ పేటీఎం ఆయన క్రెడిబిలిటీ మొత్తాన్ని తీసేసిందండి. ఇంకా అందులో సందేహం లేదు. మొన్న అభినయ్ దర్శన్ విషయం తీసుకున్నా అంతే. ఒక పాస్టర్ ప్రవీణ్ చావుని ఎట్లా ఎన్కాష్ చేసుకోవాలనుకున్నారో, బెన్నీ జాన్ లింగం కావచ్చు, కేఏ పాల్ కావచ్చు, లేకపోతే హర్షకుమార్ కావచ్చు, 30 మంది పాస్టర్లు కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉండే క్రిస్టియన్స్ కావచ్చు, ఐ డోంట్ నో. సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టాక అది మొత్తం బయట పెట్టడం వల్ల ఆ రోజు మంచి జరిగింది. ఈరోజు అభినయ్ దర్శన్ విషయంలో ఏం జరిగిందంటే, నేను ఆ రోజు చెప్పి అభినయ్ దర్శన్ తనే కొట్టుకుని ఉంటాడని. అలాగే అసలు ఇంకొకటి, అసలు పాస్టర్లు తాగరు అని గతంలో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు కదా పగడాల ప్రవీణ్ విషయంలో. మరి ఈ పాస్టర్ దగ్గర బీర్ బాటిల్ ఎలా వచ్చింది? బీర్ బాటిల్తో కొట్టుకున్నాడు ఆయన. అంటే ఇవాళ ఈ పాస్టర్ విషయంలో తొందరపడి ఒక ట్వీట్ చేసి వెనక్కి తీసుకున్నారు హర్ష్ కుమార్, మీరు గమనిస్తే కనుక. అయితే సో పోలీసులు కనుక అమిత్ గారు పోలీస్ అధికారి అక్కడ స్పందించి ఉండకపోతే 24 గంటల్లో వీళ్ళు రాష్ట్రాన్ని ఏ రకంగా రావణ కష్టం చేసి ఉండేవాళ్ళు ఒక్కసారి ఊహించుకోండి. అంటే మత విద్వేషం, మత కల్లోలాలు సృష్టించేవాళ్ళు. దాన్ని ఇవాళ పోలీసు శాఖ ఆపింది. అంటే వాళ్ళు అంత అలర్ట్గా పనిచేశారు. అసలు ఇతను అక్కడ ఎందుకు వెళ్ళాడు, ఇతని మోటివ్ ఏంటి, ఇతను వెనకాల ఎవరున్నారు, కడప నుంచి ఎందుకు వచ్చాడు, కడప అంటే వైసీపీ లింకులు ఏంటి, ఇవన్నీ కూడా బయటపడతాయండి. కాబట్టి ఇప్పుడు పాస్టర్లకి ఇది ఒక పెద్ద గుణపాఠం. నేను పాస్టర్లను తప్పు పట్టట్లే, నిజమైన ఇందాక సార్ చెప్పినట్టుగా నాదే అదే పాయింట్. మీరు కనుక చూసారంటే ఒరిజినల్ క్రిస్టియన్స్ ఇలా ఉండరు. దే ఆర్ వెరీ, అసలు ఎంత డిసిప్లిన్గా. నేను కూడా క్రిస్టియన్ స్కూల్స్లో చదువుకున్నా. మేము చదువుకున్నప్పుడు ఇట్లా లేదు క్రిస్టియానిటీ. కాబట్టి ఇవాళ ఒక 10వ భాగం కోసమో మరొక దానికోసమో మీరు ఇట్లా తయారవటం అనేది చాలా బాధగా ఉంది. అంతే. ఏ మతానికి మనం వ్యతిరేకం కాదు, ఎవరి మతం వాళ్ళకి గొప్ప, కానీ ఇలా తయారవ్వకూడదు. కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని లేకపోతే వీటిని ఆసరాగా చేసుకుని మీరు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలనుకుంటే మాత్రం కుదరదు. మీరు పాస్టర్స్ యూనిటీ అనేది ఇలాంటి విషయాల్లో కాదు, మీరు మంచి విషయాలు ప్రచారం చేయటంలో మీ యూనిటీ చూపించుకోండి అని చెప్తున్నాం. సో మొత్తం మీద ఏ 3 అంశాలైతే అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి నాటకాలు ఆడాలనుకున్నాడో ఇవాళ 3 ఇడియట్స్ కథలాగా అయింది వైసీపీ పరిస్థితి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఈ విషయంలో మనం ఆంధ్రప్రదేశ్ పోలీసుని అభినందించాలి. డెఫినెట్గా 100% సార్. ఏది ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కావచ్చు, లేకపోతే ఇటు రవిశంకర్ అయ్యన్నార్ కావచ్చు, లేకపోతే మహేష్ చంద్ర లడ్డా, ఇంటెలిజెన్స్, సిఐడి. ఎందుకంటే అసలు మామూలు లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు కాపాడటం ఒక ఎత్తు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి, ఈ లంపెన్ గ్యాంగ్స్, వీళ్ళ కుట్రలు, వీళ్ళ యొక్క ఈ చిచ్చు, వీటన్నిటి నుంచి వాళ్ళ రాష్ట్రాన్ని కాపాడాలంటే ఇది ఒక పెద్ద ఛాలెంజ్, చాలా పెద్ద టాస్క్. అటు తిరుపతిలో కుట్రలు, అక్కడేంటి భూమన కరుణాకర్ రెడ్డి, అడుగడుగున తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పైన అతను విషం కక్కటం. అసలు ఒక మాజీ చైర్మన్, ఎంతమంది మాజీ చైర్మన్లు లేరు, బతికే ఉన్నారు బోళ్ళు మంది. కనుమూరు బాపిరాజు దగ్గర నుంచి, సుబ్బరామరెడ్డి దగ్గర నుంచి ఎవరన్నా ఇలా ప్రెస్ మీట్లు పెట్టి ఇట్లా స్వామివారి మీద బురదల్లుతున్నారా, విషం కక్కుతున్నారా? అతను ఈ చిచ్చు అక్కడ హిందువుల పైన రెచ్చగొట్టడం. ఇక్కడ ఇటు రాజమండ్రి, కాకినాడ, ఇక్కడేంటి హిందూ క్రైస్తవుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే చిచ్చు. అక్కడ కడప, అక్కడేంటి టిప్పు సుల్తాన్, ఆయన ఎవరు, అంజాద్ బాషానా, జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన. అక్కడేంటి హిందూ ముస్లింల మధ్య చిచ్చు ఏదో ఒక సర్కిల్, ఆ సర్కిల్కి టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలంటూ. ఇక గుంటూరు, విజయవాడ, కృష్ణా జిల్లా, కాపు,
అంటే కమ్మ కాపు చిచ్చు పెట్టడం కోసం కాపు టైగర్ ఎవరు అంటే అసలు మామూలుగా లేదనమాట. ఏది అసలు విద్వేషాలు ఎట్లా కూడా అశాంతి సృష్టించాలా, అభద్రత కలిగించాలా. ఇవాళ వీటిని కాపాడాలంటే ఒక ఛాలెంజ్ అంటుంది. అదే ఆ ఛాలెంజ్ని ఇప్పటివరకు మీటప్ అయ్యారు. ఇంకా 2 ఏళ్ళు, మొదటి 2 ఏళ్లలోనే ఇన్ని కుట్రలు, ఇంత విద్వేషం, ఇంత విషం కక్కడం జరుగుతుందంటే ఇక రాబోయే 2 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి సవాళ్ళని, కుట్రల్ని మరి ఏపీ పోలీస్ చేయాలా, కుట్రలను ఎదుర్కోవాలా అనే సందిగ్ధంలో రాష్ట్రం ఉంటుంది. ఏపీ పోలీస్ ఎదుర్కోగలదా, ప్రభుత్వం మరి వాటికి సమాయత్తం కాగలదా? సో డివిఎస్ గారు, మొత్తానికి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గురించి చాలామంది బలవడం మనం చూస్తూ వస్తున్నాం. ఏదైతే మనం చూసుకుంటే గతంలో కూడా మొన్ననే బోరమన్నటువంటి ఒక బొత్స సత్యనారాయణ గారు చూసాం. ఆయన ఎందుకని బోరమన్నాడో, బోరమన్న దించి ఇప్పటిదాకా ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి లేదు. నిన్న చూసుకుంటే హర్ష్ కుమార్కి సంబంధించి నా పైన వస్తున్న ఒత్తిళ్ళకి నేను ఆ పోస్ట్ పెట్టాలని చెప్పేసి అంటున్నాడు. ఆయన అతి తొందరలో బలి కాబోతున్నాడు అని చెప్పేసి. నిన్న ప్రొఫెసర్ నాగేశ్వర్, ఆయన ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన పైన కూడా తీసుకొచ్చిన ప్రెజరు, ఆ ప్రెజర్కి మళ్ళీ ఆయనకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ మొత్తం నిన్నటితో పోయిందని చెప్పి చెప్పుకోవాలి. అదేవిధంగా చూసుకుంటే గతంలో చాలామంది వైసీపీ నేతలు అంతా కూడా చాలామంది బలైపోయారు. సో వీళ్ళందరి గురించి జగన్కి ఇలా బలిదానాలు ఎందుకని కోరుకుంటున్నాడంటే ఏం చెప్తారు? అంటే బలి చక్రవర్త, బలి దేవుడా, బలి సైతాన, ఇవాళ ఏంటి అతను నరబలి. ఏది అసలు ఎక్కడ తాగేందుకు, మొత్తం అసలు తల్లినే బలి తీసుకోవటం, బలి తీసుకోవాలనుకోవటం, కేసు వేయడం, చెల్లెళ్ళు బలి. ఇప్పుడు అతను ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చచ్చిపోయిన 3 గురించి చెప్పాడు. వాళ్ళ తాత, తండ్రి, చిన్నాన్న గారు అన్నాడు. అదే ఫస్ట్ టైం. ఏది వివేకానంద రెడ్డి గారి గురించి, మళ్ళా చిన్నాన్న గారి గురించి మా పత్రికలోనే ల్యాండ్ బ్రోకర్ అని రాస్తాం, మా పత్రికలోనే స్త్రీలోలుడని రాస్తాం, వివాహేతర సంబంధాలు అడుగాడు. అతను మళ్ళా చిన్నాన్న గారి గురించి మాట్లాడతాడు. సరే, చచ్చిపోయిన వాళ్ళు 3 తీసి పక్కన పెట్టు, బతుకున్నాళ్ళు 3, నీ కుటుంబంలో నీ తల్లి, నీ చెల్లి విజయమ్మ, షర్మిల, ఇంకో చెల్లి సునీత, నీ బాధితులు కాదా? అతను ఏమంటాడు, మేం బాధితులు అంటున్నాడు. మా తాత లేకపోతే మా తండ్రి, మా చిన్నాన్నను కోల్పోయామంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అతను బలి కోరుతున్నాడు. దేంటి, అమరావతిని బలి చేయాలని చూస్తున్నాడు. లేకపోతే అసలు ఆంధ్రప్రదేశ్నే బలి కోరుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ జగన్ విముక్త ఆంధ్రప్రదేశ్ ఇది ప్రజలు కోరుకునేది. మొన్న ఇచ్చిన వాళ్ళ తీర్పు కూడా అదే. అప్పుడు ఆ రోజు పవన్ కళ్యాణ్ ఏదో స్లోగన్ ఏదో ఇచ్చాడు, ఏంటి, హలో ఏపీ, బై బై వైసీపీ, బై బై వైసీపీ అనే దానికి ఓకే వాళ్ళు బై బై చెప్పారు. ఏదో కాకపోతే ఏదో పాపం 11 సీట్లు ఏదో పడ్డట్టున్నాయి. టోటల్గా బై బై చెప్పినట్టే. అసలు ఆయనే బై బై చెప్పాడుగా, బై బై అసెంబ్లీ అన్నాడు. ఆ గెలిచిన 11 మందిని బలి తీసుకున్నాడు, తనతో సహా తన పార్టీని బలి పెడుతున్నాడు. ఇవాళ ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలి. ప్రెస్ మీట్లు కనుక ఇట్లా పెడితే ప్రెస్ మీట్లతో పార్టీని చంపేస్తున్నాడు. ఇప్పుడు వైసీపీ వాళ్ళే నీకు దండం పెడతావు, నువ్వు ప్రెస్ మీట్ పెట్టబాక అని కోరుకునే పరిస్థితి వచ్చిందంటే, అంటే జగన్ ఇంకా ఎవరిని బలి చేయలేదు, చివరికి తనను తాను బలి తీసుకో, సాక్రిఫైస్, సూయిసైడ్, ఏంటి తనను తాను అతనిక రాజకీయ ఆత్మహత్య.